సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవం పేరుతో తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. తెలంగాణ అంటే త్యాగమని, ఇవాళ రోజును ప్రజాపాలన దినంగా పరిగణించడంలో ప్రజల ఆకాంక్షలు తప్ప కాంగ్రెస్ ప్రయోజనాలు లేవని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ అంటే త్యాగం, బలిదానమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజరిక వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పోరాడారని ఆయన గుర్తు చేశారు. ఆనాటి అమరవీరులకు ఘన నివాళిని అర్పించాలనే ఉద్దేశంతోనే ఈ శుభదినాన్ని ప్రజాపాలన దినోత్సవంగా నామకరణం చేశామన్నారు. ఇందులో ఎలాంటి స్వార్థం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17, 1948 నాడు తెలంగాణ ప్రజలు నిజాం రాచరిక వ్యవస్థను కూలదోసి ప్రజాస్వామ్య ప్రస్థానానికి నాంది పలికారు. ఇది తెలంగాణ ప్రజల విజయం. ఇందులో రాజకీయాలకు తావు లేదు. రాజకీయ ప్రయోజన కోణంలో దీనిని చూడటం అవివేకం అవుతుంది. విలీనమని ఒకరు, విమోచనమని మరొకరు స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పలుచన చేసేలా ప్రవర్తించడం సరికాదని ప్రజాప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఈ శుభదినానికి ప్రజా కోణాన్ని జోడిస్తూ ప్రజాపాలన దినోత్సవంగా నామకరణం చేశాం. ఇందులో మా స్వార్థం లేదు. కాంగ్రెస్ పార్టీ కోసమో మా వ్యక్తిగత ఆకాంక్షలతో చేసిన నిర్ణయమో కాదు. ఇక 10 ఏళ్ల పాటు విధ్వంసమైన తెలంగాణను మళ్లీ గాడిలో పెడుతున్నామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రయోజనాల కోసం తాను ఢిల్లీ వెళ్లినా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఫామ్ హౌస్ సీఎంను కాదని, పనిచేసే సీఎం అని అన్నారు. తమ హక్కుల సాధన కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తామన్నారు. కేంద్రం నుండి మన హక్కుగా రావాల్సిన ప్రతి పైసా తెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ విషయంలో భేషజాలకు పోకుండా నేనే స్వయంగా పలుసార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రులందరినీ కలిసి వినతి పత్రాలు ఇస్తున్నాను. నా ఢిల్లీ పర్యటన మీద కూడా విమర్శలు చేస్తున్నారు. కాలు కదపకుండా ఇంట్లో సేద తీరడానికి నేనేం ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని కాదు, పనిచేసే ముఖ్యమంత్రిని. నా స్వార్థం కోసమో వ్యక్తిగత పనుల కోసమో నేను ఢిల్లీకి వెళ్లడం లేదు. లేక్ సిటీగా పేరుందని హైదరాబాద్ ఫ్లడ్ సిటీగా దిగజారిపోవడానికి గత 10 ఏళ్ల పాలకుల పాపమేనని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేరళ ప్రకృతి ప్రకోపానికి వందలాది ప్రాణాలు గాల్లో కలిశాయని, అలాంటి పరిస్థితి హైదరాబాద్ కు రాకుండా ఉండేందుకు హైడ్రా ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా హైడ్రా ఆగదన్నారు. ఆర్థిక సాంస్కృతిక పునరుజ్జీవం మాత్రమే కాదు, పర్యావరణ పునరుజ్జీవనం కూడా జరగాల్సిన అవసరం ఉంది. అందుకే హైడ్రాను ఏర్పాటు చేశాం. ఒకప్పుడు లేక్ సిటీగా పేరు పొందిన హైదరాబాద్ ఈ రోజు ఫ్లడ్స్ సిటీగా దిగజారిపోవడానికి కారణం గత 10 ఏళ్ల పాలకుల పాపమే. వాటి ప్రక్షాళన కోసమే హైడ్రాను ఏర్పాటు చేశాం. ఇటీవల కేరళలో ప్రకృతి విలయ తాండవం మనం చూశాము. వేలాది ప్రాణాలు ప్రకృతి ప్రకోపానికి బలైపోయాయి. ఈ పరిస్థితి హైదరాబాద్ కు రాకూడదు. అదొక పవిత్ర కార్యం, ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం. కొందరు భూ మాఫియా వాళ్ళు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నంలో ఉన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు. హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ ఇస్తుంది. ముందుగా గన్ పార్క్ వద్ద అమరవీరులకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన ప్రజాపాలన దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.